ప్లాస్టిక్ బాటిల్స్‌లో నీళ్లు తాగుతున్నారా? అయితే అంతే సంగతులు. ప్లాస్టిక్ వస్తువుల్లో ప్రమాదకర బిస్ఫినాల్ రసాయనం దాగి ఉంటుంది. ప్లాస్టిక్ వేడికి గురైనప్పుడు ఈ రసాయనం బయటకు వచ్చేస్తూ ఉంటుంది. నిల్వ పదార్థాలను ప్లాస్టిక్ సీసాల్లో నింపేటప్పుడు మూతను స్టిరైడ్ చేస్తారు. ఈ క్రమంలో వేడి వెలువడి ప్లాస్టిక్‌లోని ప్రమాదకర రసాయనాలు పదార్థాలలో కలుస్తాయి. సూపర్ మార్కెట్లలో నీళ్ల డబ్బాలు కొంటూ ఉంటాం. కానీ ఆ సీసాలు షాపు వరకు చేరేలోపు ఎంతసేపు ఎండకు గురవుతున్నాయి. దుకాణాల్లో వాటిని నిల్వ చేసే జాగా లేక బయట ఉంచి ఫ్రిడ్జ్‌లో పెడుతున్నారా అనేది ఎవరికి తెలుసు. ఆకర్షణీయమైన రంగుల్లో దొరికే ప్లాస్టిక్ లంచ్ బాక్సుల్లో పదార్థాలు సర్దుతుంటాం. కానీ పదార్థాలు చల్లారేంత సమయం ఆగుతున్నామా? ఓవెన్‌లో పదార్థాలు వేడి చేసే పాత్రలు ప్రధానంగా ప్లాస్టిక్‌తోనే తయారవుతూ ఉంటాయి. పిల్లలు ఆడుకునే వస్తువుల్లో 90% ప్లాస్టిక్‌వే. కర్రీ పాయింట్ నుంచి కూరలు తెచ్చుకున్నా, టీ షాప్ నుంచి టీ తెచ్చుకున్నా వాటిని చేస్తున్నది ప్లాస్టిక్ కవర్లలోనే. ప్లాస్టిక్ వాడకంతో శరీరం మీద పడే దుష్ప్రభావాలు 3 తరాల వరకు కొనసాగుతాయి. బాల్యంలో, యుక్త వయసులో, మధ్య వయసులో ఇలా జీవితంలోని 3 దశల్లో వేరువేరు ఆరోగ్య సమస్యలను కూడా కలిగిస్తాయి. అండాలు, వీర్యకణాలు, డిఎన్ఏలో తేడాలు ఏర్పడి 3 తరాల వరకు పునరుత్పత్తి సమస్యలు వంశపారంపర్యంగా కొనసాగుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్లాస్టిక్ బహిర్గతం కాకుండా జాగ్రత్త పడాలి. ప్లాస్టిక్ బాటిల్స్ ప్రత్యామ్నాయంగా గాజు సీసా, స్టీలు లేదా రాగిని వాడాలి.